ఇంత ఈజీగా పోయి వస్తుందని అయితే అస్సలు అనుకోలేము మావా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మావా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ మావా అందరికి, వెల్కమ్ టు పీవీ గేమింగ్. మళ్ళీ మనకి బెర్ముడా రీమాస్టర్ అయితే వచ్చింది. ఇంక తెలుసు కదా, కిల్లులు ఎక్కువ రావాలంటే హబ్లోనే దిగాలని. ఇంక మళ్ళీ హబ్లో అయితే దిగిపోతున్నాం మావా. ఇంక దిగడమే రివే పాయింట్ దగ్గర అయితే దిగామావా. ఇంకెక్కడ రివే అయిపోయిందంటే మనల్ని ఆపివాడు అయితే ఇంకెవడు ఉండడు. ఇంక ఈలోగా ఒకడైతే వచ్చి బుర్ర ఇచ్చేసాడు. ఇంకా అనుకోటేసాక ఇలా రివే పాయింట్లో కొంచెం సేపటికి అయితే రివే కూడా అయితే అయిపోయింది. ఇంక మరణం అయితే లేదు మనకి. మన దగ్గర సరైన లూట్ అయితే లేదు మావా. అయినా సరే ట్రైగోన్తో చాలా డ్యామేజ్ అయితే ఇచ్చా. ఇంకేడైతే ఫ్లాష్ మీద దూసుకెళ్ళిపోయాం ఆ చూస్తూ. ఇంక వెంటనే G18తో కొట్టేసామా, కిల్ అయితే వచ్చింది మనకి. ఇంకెలా కొంచెం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత వీడిని అయితే వేస్తా, అలాగే కొంచెం ఎదరికెళ్ళి వీడిని వేస్తా, అలాగే ఇంకొకరిని కూడా అయితే వేస్తా. ఇంకెంతమందిని వేస్తాక రెస్ట్ తీసుకుందామని అయితే అనుకున్నామావా. కానీ ఈలోగా బాల్ వేసుకుని అయితే ఇంకోడైతే వచ్చాడు. నేనైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాము, వాడు కూడా ఇచ్చాడు అనుకోండి. ఇంకా గ్లోవల్ వేసుకుని హెల్త్ వేసుకున్న ఫ్లాష్ ఫ్రీజ్లు అన్నీ అయితే వేసి మొత్తం అర్థమైతే చూపించాడు. ఇంక వాడు బయటికి రావట్లేదని ఒక గ్రానైట్ అయితే వేసామా. ఇంక వాడు బయటికి రాగానే వాడిని కూడా అయితే వేసామా. తెలుసు కదా ఎంత ఎలా కొడతామో. ఇంకా 4 ఎలా అయితే ఉందో 6 కిల్స్ అయితే కొట్టేసాము. ఈలో వాళ్ళు ఫైట్ చేసుకుంటే మనం క్రాస్ ఫైట్ చేసి ఫ్రీ కిల్ అయితే దొబ్బేసామా. ఇంక వీడైతే ఇంట్లో సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. వీడైతే ఇప్పుడు మిస్ అవుతాడు కానీ మళ్ళీ వచ్చి అయితే పట్టుకుంటాం వీడిని. ఇంక సడన్ గా మాయమైపోయాడు ఏంటని చూస్తే ఇక్కడ నుంచి అయితే కలిగిస్తాడు. ట్రాక్ అయితే లేపేసి వీడికి. ఇంక లాస్ట్ 1v1 సిచ్యువేషన్ అయితే ఉంది మావా. ఇప్పుడైతే మనం ఈజీగా పోయి అయితే కొడతాం. మీరు చూసారు కదా ఆల్రెడీ స్టార్టింగ్ లో. ఇంక వాడైతే స్ట్రైట్ లో ఎక్కడ ఉండి కొడతాడు మావా. వాడిని ఎత్తుకోబెట్టి అయితే వేస్తే ఈజీగా అయితే పోయి వచ్చింది మావా. ఈ గేమ్ ప్లే నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్తగా వచ్చినందుకు సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నాం. ఉంటాం. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.